ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు మీతో అనుదిన ఆహారమును పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని, ఆత్మలో ఇంకా ఎదగాలని మీ అందరి కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాము. అలాగే వాక్యమును షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. ప్రతి సమస్య వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. మన గుణశీలతను మెరుగుపరచడానికి ఆయన పరిస్థితులను వాడుకుంటారు. లోకంలో సమస్యలుంటాయని యేసుప్రభు వారు మనల్ని హెచ్చరించారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. బాధకు శ్రమకు ఎవరు అతీతులు కారు. సమస్య లేని జీవితము లేదు. జీవితము సమస్యల వలమై ఉన్నది. ప్రతిసారి ఒక సమస్య పరిష్కరింపబడగానే మరి ఒకటి సిద్ధంగా ఉంటుంది. వాటిలో అన్నీ పెద్దవి కావు, కానీ నీ ఎదుగుదల విధానములో దేవుని దృష్టిలో అర్థము కలిగినవే. తనకు సన్నిహితంగా నిన్ను ఆకర్షించుటకు దేవుడు సమస్యలను వాడుకుంటారు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం. నీ గాఢంధకరమైనటువంటి పరిస్థితుల్లోనే నీవు దేవునికి దగ్గరైనటువంటి అనుభవాలు నీకుంటాయి. నీ హృదయం పగిలినప్పుడు, నీ బాధలు అధికమైనప్పుడు ఒంటరిగా నీవు దేవుని వైపు తిరుగుతావు. శ్రమపడు సమయంలోనే మనము ప్రార్థించడం నేర్చుకుంటాం. మనము బాధలో ఉన్నప్పుడు పై ప్రార్థనలు మనకి రావు. శ్రమలోనే ప్రామాణికమైన హృదయ వేదన, హృదయంలో నుండి నమ్మకమైన ప్రార్థనలు మనం నేర్చుకుంటాం. ప్రియా స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డ, చెరసలలో పడకుండా యోసేపును, సింహపు గుహలో పడకుండా దానియేలు గారిని, బురదగుంటలో పడకుండా ఇర్మియాను, 3 సార్లు ఓడ ప్రమాదంలో పడకుండా పౌలు గారిని, అగ్నిగుండంలో పడకుండా హెబ్రీ యువకులైన షద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు తప్పించి ఉంచవచ్చు. కానీ ఆయన తప్పించలేదు. ఆ సమస్యలకు దేవుడే సెలవిచ్చారు. ఫలితంగా వీరందరూ దేవునికి సన్నిహితంగా వచ్చారు. దేవుని వైపుకు చూచుటకు సమస్యలు, దేవుని వైపు చూచుటకు సమస్యలు బలంగా పనిచేస్తాయి. మన మీద కాకుండా దేవుని మీద ఆధారపడేటట్టు అవి చేస్తూ ఉంటాయి. పౌలు గారి మాటలు మనం గమనించగలిగితే, మృతులను లేపు దేవుని యందే గాని మాయందు మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదు మన నిశ్చయత మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. 2 కొరింథీ 1వ అధ్యాయము 9-10 వచనములు. ప్రియా స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డ, కారణం ఏదైనా, దేవుడు నీ జీవితంలోకి అనుమతించే శ్రమ ఏదైనా అది నీ మేలు కొరకే ఉద్దేశింపబడింది. నీ జీవితంలో ప్రతి దినము నీవు పుట్టక ముందే దేవుడు గ్రంథస్థం చేశారు. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. కీర్తనలు 139:6వ వచనం. అందుచేత శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుకు మరింత సన్నిహితముగా నువ్వు వెళ్ళు. శ్రమలలో నీ విశ్వాస్యతను, శోధనలో నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. ప్రభువు అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదాలు నీవు అనుభవించు. ఆ రీతిగా మన హృదయాలు మనము సిద్ధపరచుకుందామా? అట్టి ధన్యత, కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగులు నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ఈ దిన అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను, హార్ట్ పేషెంట్స్ను, షుగర్ పేషెంట్స్ను, క్యాన్సర్ పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా.
కరోనా పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ కాపుదల వరకు మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ఆత్మను మీరు దించండి ప్రభువా. నీ రాకడ సమీపంగా ఉంది కాబట్టి మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యమును వింటున్న వారిపై నీ యొక్క ఆత్మను దించండి ప్రభువా. నీ కార్యములు వారిలో మీరు జరిగించండి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా అందరికీ తగు కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత ఎల్లప్పుడూ మాకు సమృద్ధిగా ఉంచుతారని నమ్ముచు, మాకు కదే హోవా, మాకు కాదు, సమస్త మహిమా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.